కామద ఏకాదశి ఎందుకు ప్రత్యేకం? కామద ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని ఎలా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి? కామద ఏకాదశి రోజు ఈ దాన ధర్మాలు ఖచ్చితంగా చేయండి. శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని పొందండి. మనసులో ఉన్న ఏ కోరికలైనా తీరిపోతాయా? కామద ఏకాదశికి ఉన్న శక్తి ఏమిటి? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. చైత్ర శుద్ధ ఏకాదశిని కామద ఏకాదశి, దమన ఏకాదశి, దవన ఏకాదశి, సౌమ్య ఏకాదశి ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. పేరు ఏదైనా ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఏకాదశి తిథి అంటేనే ఎన్నో ప్రత్యేకతలు కదా. మరి ఈ కామద ఏకాదశి అన్న వెంటనే మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ధార్మికమైన కోరికలు మాత్రమే, అవి ఖచ్చితంగా తీరుతాయట. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఒక్కొక్కసారి ఇది సంభవమా, ఇది సాధ్యమా, నా జీవితం ఇంతే కదా అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఇక నిరాశ, నిస్పృహ ఇవి మాత్రమే మిగులుతున్న సమయంలో కామద ఏకాదశి రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, ఒక్క తులసి ఆకు అక్కడ పెట్టి పాదాల దగ్గర పూజించినా సరిపోతుంది. భక్తి ప్రధానం కదా. మరి అలా ఎవరైతే పూజిస్తారో ఖచ్చితంగా భయంకరమైన బెంగలు, బాధలు ఏవైతే ఉన్నాయో అసలు ఇవి తొలగుతాయా లేదా అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు కామద ఏకాదశి రోజు ఖచ్చితంగా శ్రీ మహావిష్ణు ఆరాధన చేసినట్లయితే, అందులోనూ ఉపవాస దీక్షతో చేస్తే మరీ మంచిది. చెయ్యలేకపోయిన వారు కనీసం భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అన్ని చింతలు, భయాలు దూరం అయిపోతాయి, మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. అయితే ఈ విషయాన్ని ఎవరితో చెప్పారు అంటే, సాధారణంగా ఏకాదశి తిథులు, వాటి యొక్క ప్రాముఖ్యత, ఎందుకంటే ప్రతి ఒక్క ఏకాదశికి ఒక పేరు ఉంటుంది, ప్రతి ఒక్క ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అటువంటి ఏకాదశుల గురించి శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుతో చెప్పడం జరిగింది అంటారు. కారణం ఏమిటి అంటే, యుద్ధమంతా అయిపోయిన తర్వాత ఇక ధర్మరాజు రాజుగా సింహాసనం మీద కూర్చుంటారు కాబట్టి ఒక రాజు అన్నవాడు ఎలా ఉండాలి? ధర్మరాజు అంటే ఎప్పుడూ ధర్మాన్నే పాటిస్తూ ఉంటారు, అయినా కూడా బోల్డన్ని ధర్మాలు ఉంటాయి కదా. మరి ఆయన ఆసనం మీద కూర్చున్నప్పుడు ఆయన నడవడిక ఎలా ఉండాలి, ఆలోచన ఎలా ఉండాలి, ఓర్పుతో సహనంతో ఎలా ఉండాలి, వీటికి సంబంధించి ఎన్నో సందేహాలు, ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా ధర్మరాజు తనకు ఎన్నో నీతులు, ధర్మాలు తెలిసిన అక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా అడుగుతూ ఉంటారు. అలాగే భీష్మాచార్యుల వారు కూడా వెళ్ళిపోకముందు ధర్మరాజుకి ఎన్నో నీతులు చెప్తారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ధర్మరాజుకి ఈ ఏకాదశి వ్రతాలు, వీటి మహిమ, ఆ వ్రతాలను పాటిస్తే ఎటువంటి శక్తులు వస్తాయి, ఎలా జీవితం సాఫీగా సాగిపోతుంది, భగవత్ శక్తి ఎలా తోడుగా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పారు. ఇంతేకాకుండా ఈ కామద ఏకాదశి ప్రస్తావన, అలాగే దీనికి సంబంధించి ఒక అద్భుతమైన కథ ఉంటుంది. ఇది మనకి పద్మ పురాణంలో మనకి కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. మరి ఆ కథలోకి కూడా మనం వెళ్ళిపోదాం. మనకి భూలోకం మాత్రమే తెలుసు, అయితే పైన ఒక లోకం ఉంటుంది అని కూడా తెలుసు, కాకపోతే ఆ ప్రయాణం మనం ఎప్పుడూ చేయలేదు. ఇక అలాగే భూమి కింద పాతాళ లోకం ఒకటి ఉంటుంది. ఈ పాతాళ లోకంలో కూడా ఎన్నో రాజ్యాలు ఉంటాయట. అయితే అటువంటి రాజ్యాలలో నాగాపురం అనే ఒక రాజ్యం ఉంది. అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఉండేది. ఆ నాగాపురంలో పుండరీకుడు అనే ఒక మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవారట. ఆ మహారాజుకి సంగీతం అన్నా, పాటలు అన్నా, గానం అన్నా చాలా ఇష్టం. ఎవరైనా విద్వాంసులు ఉంటే వాళ్ళని పాతాళ లోకానికి ఆహ్వానించి చక్కగా పాడించుకుని వాళ్ళకి గౌరవం, సత్కారాలు, మర్యాదలు, కానుకలు అన్నీ ఇచ్చి పంపిస్తూ ఉండేవారు. అయితే ఒకసారి సాధారణంగా మనం గంధర్వ గానం అని వింటూ ఉంటాం కదా. అంటే గంధర్వులు అద్భుతంగా పాడతారు, ఇక వాళ్ళకి మించి ఎవరైనా ఉన్నారా అన్నది ఉండదు, అందుకే గంధర్వ గానం అంటారు ఎవరైనా అద్భుతంగా పాడితే. మరి అలా గంధర్వ లోకంలో లలితుడు అనే ఒక గంధర్వుడు చాలా చక్కగా పాడతారు అనే విషయాన్ని తెలుసుకుంటారు పుండరీకుడు. ఆయన్ని ఆహ్వానిస్తారట. మరి ఆయన ఎక్కడో పైలోకంలో ఉంటారుగా, ఆయన కష్టపడి పాతాళ లోకానికి వస్తారు ఇక్కడ కచేరీ ఇవ్వటానికి, అంటే రాజుగారి ముందు ఆ రాజ్యంలో పాట పాడటానికి. ఆ సమయంలో ఈ లలితుడు, అంటే ఈ గంధర్వుడి పేరు లలితుడు, ఈయన తన భార్య, తన పేరు లలిత, ఇద్దరూ కలిసి వస్తారట. అలాగా వాళ్ళు చక్కగా కూర్చున్నారు, ఈయన గానం అన్నది మొదలుపెట్టారు, అద్భుతంగా పాడుతున్నాడు. అయితే తన భార్య లలిత చాలా సౌందర్యవతి,
చక్కగా ఉంటుంది. అలా ఎదురుగానే కూర్చుందట. భర్త అలా పాడుతూ ఉంటే ఎంతో ఆనందంగా భర్త వైపే చూస్తోందట. మరి అలా భార్య నా వైపే చూస్తోంది అని కొద్దిగా ప్రేమతో ఆయన అలా భార్య వైపే చూస్తున్నారు. ఈలోపు ఏం జరిగింది అంటే కొద్దిగా పాట పాడేటప్పుడు చిన్న అంటే అవరోధం అనమాట ఎక్కడో. కాబట్టి తెలియకుండానే కొద్దిగా అపశృతి అంటే రాగం, తాళం, అలాగే పల్లవి అని అంటారు కదా, అందులో చిన్న చిన్న దోషాలు వచ్చేసాయట. ఎందుకంటే ఆయన ధ్యాస కొద్దిగా మారింది కాబట్టి. అయితే ఇది రాజుగారికి తెలిసిందా? తెలియలేదు. చాలామందికి తెలియదు కదా. కానీ అక్కడ ఒక సర్పం, కర్కోటకుడు, ఆ సర్పానికి ఈ సంగీత జ్ఞానం బాగా ఉందన్నమాట. కాబట్టి ఆ సర్పం తెలుసుకుంటాడు కర్కోటకుడు. వెంటనే రాజుగారితో చెప్తారట, దోషం ఉంది, రాగంలో దోషం ఉంది, తాళంలో దోషం ఉంది, పల్లవిలో కూడా దోషం ఉంది అని చెప్పిన వెంటనే రాజుగారికి చాలా కోపం వస్తుంది. అంత అద్భుతంగా పాడతాడు కదా అని ఇలా తీసుకుని వస్తే కనుక ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఎలా అంటే, అప్పట్లో సంగీతం విషయానికి వస్తే అలా తప్పులు పడిన దోషాలుగా చూస్తూ ఉండేవారు. ఇప్పుడు వెంటనే ఆయనకి కోపం వచ్చి, నువ్వు బ్రహ్మరాక్షసుడు అయిపోగాక అని శపించాట. పాపం ఈ గంధర్వుడు బ్రహ్మరాక్షసుడైపోయాడు. అయితే చాలా వికృత రూపము, రాక్షసత్వము. తన భార్య అయిన లలిత ఈ బ్రహ్మరాక్షసుడిని పట్టుకుని పాపం అన్ని ప్రదేశాలు తిరుగుతోందట. ఎవరైనా మహర్షులు లేకపోతే సన్యాసులు, యోగులు, సిద్ధులు ఎవరైనా ఇన్ని మార్చకపోతారా అంటూ తిరుగుతూనే ఉంది. కానీ ఎక్కడా ఎటువంటి ప్రయోజనం లేదు. పుణ్యక్షేత్రాలకి తీసుకెళుతోంది, కానీ ఎక్కడా ఎటువంటి దారి ఆవిడికి కనిపించలేదు. ఇలా 1 సంవత్సరం పాటు భర్తని పట్టుకుని తిరుగుతోంది. ఈ బ్రహ్మరాక్షసుడికి ఒక అలవాటు ఏంటంటే, రాత్రిపూట అయ్యేటప్పటికీ మృగాలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకుని భయంకరంగా తినేస్తూ ఉంటాడట. అది చూడలేక లలిత రోజు ఏడుస్తూ ఉంటుంది. అంటే ఆపినా ఆగడనమాట, ఎందుకంటే బ్రహ్మరాక్షసుడు కదా. మళ్ళీ పొద్దున్నుంచి అంటే మామూలుగానే ఉంటాడు, రాత్రి వేళ మాత్రం అలా తినేస్తూ ఉంటాడు. ఇలా సంవత్సరం అయిన తర్వాత ఒకరోజు అగస్త్య మహర్షి ఈ లలితకు ఆయన దర్శనమిచ్చారు. అంటే ఎక్కడో అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన్ని చూసి నమస్కారం చేసి ఆవిడ ఏడుస్తూ చెప్తుందట, నా భర్త ఇలా బ్రహ్మరాక్షసుడిగా మారిపోయాడు, కథ అంతా చెప్తుంది. అగస్త్య మహర్షి అంటారు, ఇదిగో రానే వస్తోంది ఈ చైత్ర మాసంలో శుద్ధ ఏకాదశి, దాన్ని కామద ఏకాదశి అంటారు. అంటే మనసులో ఒక్కొక్కసారి కోరికలు పుడతాయి, కానీ వాటిని తీర్చుకునే అంటే శక్తి మనకి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏకాదశి రోజు నువ్వు ఉపవాసంతో ఏకాదశి వ్రతం చేసి ఆ ఫలితాన్ని నీ భర్తకి ధారపోస్తే ఖచ్చితంగా ఈ కష్టం నుంచి నువ్వు బయటపడతావు అని అంటారు. అంతేకాకుండా నీ భర్త చేత కూడా ఉపవాసం చేయించు. అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు ఆయనకి ఏమీ పెట్టొద్దు తినడానికి. అప్పుడు ఆవిడంటుంది, కానీ బ్రహ్మరాక్షసుడు రాత్రి అయితే మృగాలని తినేస్తూ ఉంటాడు, నాకు ఆపే శక్తి లేదు అని. అగస్త్యుడు అంటాడు, సరే ఆ ఒక్కరోజు నేను ఆపుతాను, నేను ఒక శక్తిని ప్రసరింపచేస్తాను అని చెప్పి దగ్గరుండి ఈ కామద ఏకాదశి తిథి రోజు ఈ బ్రహ్మరాక్షసుడు రాత్రి అయితే వెళ్ళిపోతాడుగా తినటానికి, అలా ఆపేరట అగస్త్య మహర్షి. ఆ తరువాత ఇద్దరూ ఆ వ్రతం చేసినట్టే. మర్నాడు ఆమె మళ్ళీ తన భర్తకు తనకి వచ్చిన పుణ్యాన్ని కూడా ధారపోస్తుంది. ఈ విధంగా ఈ బ్రహ్మరాక్షసుడు మళ్ళీ చక్కగా గంధర్వుడుగా, లలితుడుగా మారిపోతాడు అనే కథ మనకి పద్మపురాణంలో వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి కథలు కూడా ఉంటాయా? మనమేం నేర్చుకోవాలి అంటే, ఒక్కొక్కసారి మన తొందరపాటు వల్ల లేకపోతే మన నిర్లక్ష్య భావనతో ఎన్నో తప్పులు చేసేస్తూ ఉంటాం. తప్పు అన్నది తెలుసుకున్న తర్వాత సరిదిద్దుకునే ప్రయత్నంలో ఒక్కొక్కసారి చాలా నష్టపోతూ ఉంటాం. మరి ఎటువంటి నష్టాలైనా కష్టాలనే భగవంతుడిని భక్తితో వేడుకుంటే భగవంతుడు పక్కనే ఉంటాడు. అలా శ్రీ మహావిష్ణువు చాలా చక్కగా అనుగ్రహాన్ని ఇస్తారు కామద ఏకాదశి రోజు ఎవరైతే పూజలు చేస్తారో అంటారు. మరి పూజతో సరిపోయిందా? లేదు, దానములు కూడా చెయ్యాలి అని అంటారు. ఈ కామద ఏకాదశి రోజు దమన ఏకాదశి అనే పేరు కూడా ఉంది కదా. దమనములు లేకపోతే దవనములు అని అంటారు. అంటే మనకి పూలదండల్లో మధ్యలో ఆకుల్లా కనిపిస్తూ ఉంటాయి, మంచి సువాసనతో ఉంటాయి, దాన్ని దవనం అంటారు. ముఖ్యంగా ఈ సమయంలో అవి ఎక్కువగా ఆరోగ్య రహస్యాలు కలిగి ఉంటాయన్నమాట. అంటే ఈ వాతావరణానికి ఎండాకాలంలో ఈ దవనములు చాలా ఉపయోగం. అంటే ఆయుర్వేదానికి సంబంధించి ఈ దవనము ఎక్కడ ఉంటే ఆ వాసన మనం పీల్చుకున్నా మనకి చక్కని ఆరోగ్యం కలుగుతుందట.
కాబట్టి విశేషంగా ఈ కామద ఏకాదశి రోజు, దమన ఏకాదశి రోజు ఈ దమనములు అన్నవి దొరుకుతాయి కదా, వాటితో విశేషంగా శ్రీ మహావిష్ణువుకి పూజలు చేస్తే మంచిది అని అంటారు. ఇంతేకాకుండా ముఖ్యంగా మర్చిపోకుండా ఉండవలసిన విషయం ఏమిటి అంటే, ఏ పూజ చేసినా దాన ధర్మాలు ఖచ్చితంగా చేయాలి. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి, స్వయం పాకం ఇవ్వాలి, అలాగే ఎవరికైనా వస్త్రాలు కావాలంటే వస్త్రాలు ఇవ్వాలి. వేసవి కాలం కాబట్టి చక్కగా నీరు దానం చెయ్యాలి, మజ్జిగ దానం చెయ్యాలి. ఇలా ఎంత దానం చేస్తే అంత మంచిది అని మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ కామద ఏకాదశి చక్కగా భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధిద్దాం. అలాగే చేతనైనంత దాన ధర్మాలు కూడా చేస్తూ చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మనస్సులో ఉన్న ధార్మికమైన కోరికలను మనం తీర్చుకుందాం. నమస్తే.